వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ బాక్స్ ఆఫీస్. నేను జనని. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు రాజాసాబ్ మూవీ చేస్తూనే మరోవైపు ఫౌజీ చేస్తున్నాడు ప్రభాస్. రాజాసాబ్ మూవీ ఏప్రిల్ 10న రావాలి, కానీ షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకపోవడం వలన పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. మరోవైపు ప్రభాస్ ఫౌజీ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం సాయి పల్లవిని కాంటాక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ క్రేజీ మూవీకి సాయి పల్లవి నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఇది నిజమేనా? లెట్స్ వాచ్. ప్రభాస్ సాధ్యమైనంత త్వరగా రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఫౌజీ విషయానికి వస్తే హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఆల్రెడీ ఇమాన్వీని తీసుకున్నారు. మరో కథానాయిక ఎవరంట? సాయి పల్లవి అని పేరు వినిపించింది. అయితే సాయి పల్లవి ప్రస్తుతం రణబీర్ కపూర్తో రామాయణం సినిమాలో సీతగా నటిస్తోంది. ఈ సినిమాలో బిజీగా ఉండడం, క్యారెక్టర్ నచ్చినప్పటికీ ఫౌజీకి నో చెప్పిందట. దీంతో ఇప్పుడు దిశా పటానీని ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. దిశా పటానీ ప్రభాస్ కు జంటగా కల్కి మూవీలో నటించింది. కల్కిలో ప్రభాస్ దిశా పటానీలపై చిత్రీకరించిన సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా కోసం దిశా పటానీని కాంటాక్ట్ చేశారని, ఆమె తన నిర్ణయం చెప్పాల్సి ఉందని తెలిసింది. అయితే పాజిటివ్ గా స్పందించిందని, దాదాపు దిశ నటించడం అనేది కన్ఫర్మ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే ప్రభాస్ తో దిశకు ఇది రెండో సినిమా అవుతుంది. కల్కి పార్ట్ 2లో కూడా దిశ నటించనుంది. మరి దిశ ఫౌజీలో నటిస్తుందా లేదా అనేది త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.